హైదరాబాద్లోని మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గూడ్స్ షెడ్లో భారీగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రానిక్ వాహనాల గోదాంలో మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు చేరుకోలేదు. దాంతో మంటలు భారీగా చెలరేగుతున్నాయి. చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది. హైదరాబాద్లోని మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, అసలు ఏం జరిగింది? ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమైనా ప్రాథమికంగా తెలుస్తున్నాయా? అదైతే సనత్నగర్లోని గూడ్ షెడ్స్ ప్రాంతంలో ఉన్న ఒక గోదాంలో భారీ అగ్నికి సంబంధించి దట్టమైన పొగలు మంటలు అయితే వ్యాపిస్తున్నాయి. అయితే ఇంకా సంఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ చేరుకోలేదు. ఇప్పటికే ఆ ఫైర్ కంట్రోల్ రూమ్ కూడా ఇప్పుడే సమాచారం రావడం జరిగింది. అయితే అక్కడికి ఒక 4 ఫైర్ ఇంజిన్ పక్కన ఉన్న సనత్నగర్ కావచ్చు, లేకుంటే బంజారాహిల్స్, తర్వాత ఫిలిం నగర్, అటు మాదాపూర్లో 4 ఫైర్ ఇంజిన్లు కూడా టర్న్ అవుట్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఎలక్ట్రికల్ వాహనాల గోదాంలో ఈ అగ్ని ప్రమాదం సంబంధించింది భారీగా మంటలు వేసిపడుతున్నాయని చెప్పి స్థానికుల నుంచి వస్తున్న సమాచారం. అయితే అక్కడ నష్టం ఎంత జరిగింది, లేకుంటే ఎలా జరిగిందన్న విషయం ఇంకా కష్టంగా ప్రస్తుతం అయితే మంటల్ని అయితే ఆర్పేట స్థానికులే వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ తోటి కొంత మంటలను ఆర్పే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే ఫైర్ ఇంజిన్ చేరుకుంటే గానీ ఇంకా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉండదు. ఫైర్ ఇంజిన్ చేరుకుంటే గానీ ఆ మంటలు అదుపులో తెచ్చే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే మంటలు ఎప్పట్లో మంట అదుపులో తీసుకొచ్చారు, లేకపోతే ఆ పొగలు కావచ్చు ఎంత పెద్ద ఎత్తున ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే స్థానికులు మొత్తం దట్టమైన పొగలు వస్తున్నాయి, ఉక్కులు బిక్కిరి అవుతున్నాయి. అయితే ఎలక్ట్రికల్ వాహనాల గోదాం కాబట్టి ఆ బ్యాటరీ నుంచి పెద్ద ఎత్తున బ్యాటరీలు పేలిపోతున్నాయని చెప్పి చెప్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎక్కడి నుంచి అంటే ఎలక్ట్రికల్ వాహనాలు లేకపోతే ఎలక్ట్రికల్ వాహనాలకు సంబంధించిన ఏమైనా చెత్త చెదారం సంబంధించి పక్కనే ఉన్న దాంట్లో ఫైర్ అవుతుందన్న విషయం కూడా ఖచ్చితంగా ఎవరు చెప్పలేదు. ప్రస్తుతం అయితే లోపల ఉన్న అందరూ బయటకు రప్పించినట్లు స్థానికులు చెప్పారు. ఇంకా లోపల ఎవరు లేరని చెప్పి కూడా స్థానికులు చెప్పారు. అయితే ఫైర్ ఇంజిన్ వెళ్ళిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ జరిగింది మాత్రమే తర్వాత అన్ని విషయాలు కూడా వీళ్ళలోకి వచ్చే అవకాశం కనబడుతుంది. దేవి, అంటే చుట్టూతా ఏమైనా నివాస ప్రాంతాలు ఉన్నాయా? దట్టమైన నల్లటి పొగ అలుముకొని ఉంది మొత్తం. చుట్టుపక్కల ప్రాంతాలు అయితే ప్రస్తుతానికి ఎలాంటి నివాస ప్రాంతాలు లేవు. మొత్తంగా గూడ్ షెడ్ ప్రాంతం మొత్తంగా గోదాములే ఉంటాయి. పెద్ద ఎత్తున మెటీరియల్ సంబంధించిన అవే ఉంటాయి తప్పించి వేరే కూడా లేవు. వేరే లేవు. అయితే ఇప్పుడు వస్తున్న విజువల్స్ చూస్తే మన లోకల్ రిపోర్ట్ ఇప్పుడు స్థానికంగా చేరుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా చెప్తున్నారని చూస్తే మొత్తంగా గూడ్ షెడ్ ప్రాంతంలో ఈ దట్టమైన పొగలు మొత్తం వ్యాపించున్నాయి. ఎవరు కూడా కనబడకుండా స్టేజ్ ఉంది. ఇప్పటికైతే ఒక ఫైర్ ఇంజిన్ కూడా చేరుకుంది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇంకా అక్కడ ఫైర్ ఇంజిన్ సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభం కాలేదు. గూడ్ షెడ్ ప్రాంతంలో ఉన్న ఒక గోదాం ఎలక్ట్రికల్ వాహనాల గోదాం అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఆ గోదాంలోనే ఫైర్ ఇంజిన్ ఇప్పటికీ ఫైర్ ఇంజిన్ చేరుకున్నది. ఫైర్ ఇంజిన్ మంటలు నార్పే ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పటికైతే లోపల ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేదని చెప్తున్నారు. అయితే దట్టమైన పొగలతో వ్యాపిస్తున్నాయి. ఆ ఎలక్ట్రికల్ వాహనాల గోదాంలోనే ఫైర్ ఇంజిన్ మంటలు వస్తున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. రమేష్, ఈ ఎలక్ట్రానిక్ వాహనాల గోదాం ఎవరిదో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు, ఇంకా ఖచ్చితంగా సమాచారం. ఎందుకంటే ఇప్పటికే స్థానికులు చెప్తున్నారు. అంటే అది ఎవరిది అంటే ఏ కంపెనీది ఎలక్ట్రికల్ వాహనాల గోదాం ఏ కంపెనీ అనే విషయం కూడా ఖచ్చితంగా తెలియదు. కానీ ప్రస్తుతం అయితే చూస్తే ఆ ఎలక్ట్రికల్ వాహనాల గోదాంలో మాత్రం మంటలు అయితే ఎగిసిపడుతున్నాయి, పొగలైతే వస్తున్నాయి. వాటిని అయితే అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని అది స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే ఒక ఫైర్ ఇంజిన్ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. పక్కనే సనత్నగర్ ఉన్న ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజిన్ అక్కడికి